మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు. ఓ మచ్చుకైనా కానరాడు, మానవత్వం ఉన్నవాడు. హాయ్ ఫ్రెండ్స్, ఏంటి మాయమైపోతున్నాడు మనిషి అన్నవాడు, మచ్చుకైనా కానరాడు, మానవత్వం ఉన్నవాడు అని చెప్పేసి ఏంటి పాట పాడుతున్నాడు అని చెప్పేసి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ యొక్క సమాజంలో ఉన్న పరిస్థితిని చూస్తుంటే మరి ఏమని పాడాలి ఫ్రెండ్స్? రోజు రోజుకు దిగజారిపోతున్న విలువలు, రోజు రోజుకు మంట కలిసిపోతున్న మానవ సంబంధాలు, ఇవన్నీ చూస్తుంటే మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు. ఓ మచ్చుకైనా కానరాడు, మానవత్వం ఉన్నవాడు అని అనక తప్పుతలేదు. ఇది మన ప్రముఖ వాగ్గేయకారుడు అన్న అందశ్రీ గారు రాసినటువంటి పాట. ఇప్పుడు 100కు 100 ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే కరెక్టే అనిపిస్తుంది. రోజు రోజుకు మనుషులలో విలువలు లేకపోవడమే కాదు, దిగజారిపోతున్నాయి అనడానికి ఈ సోషల్ మీడియా వేదికగా మనం చూస్తున్నటువంటి వీడియోలే అందుకు నిదర్శనం. ఫ్రెండ్స్, రోజు రోజుకు దిగజారిపోతున్న ఈ సమస్యలు అసలు మానవ సంబంధాలను మంటగలుపుతున్నాయా, లేకుంటే మానవత్వం అనేది మనుషులనే కనుమరుగైపోయిందా? లేకుంటే మానవత్వం ఉన్నవాళ్ళు ఉన్నారా? ఉంటే ఎక్కడున్నారు? ఎక్కడో కాడ ఉన్నారు, కానీ వాళ్ళు మనకు కనపడకపోవచ్చు, కానీ ఉన్నారు. మానవత్వం ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ రోజు రోజుకు దిగజారిపోతున్నటువంటి మానవత్వపు విలువలు ఏంటంటే, మనకు రోజు పొద్దున ఉదయం లేవగానే మనమైతే సోషల్ మీడియాను చూస్తుంటాం కదా ఫ్రెండ్స్. సోషల్ మీడియా, ప్రతి ఒక్కరూ ఈ సోషల్ మీడియా. అయితే ఈ సోషల్ మీడియాలో రోజు రోజుకు మనం ఉదయం లేవగానే చూసే వార్తలు, డబ్బు కోసం కట్టుకున్న భార్యను ఆత్మహత్యలు చేసే వాళ్ళను చూస్తున్నాము, మరియు కట్టుకున్న 3 ముళ్ళు వేసినటువంటి భర్తను ప్రియుడి మోజులో పడి హత్యలు చేస్తున్నటువంటి వారిని కూడా మనం రోజు చూస్తూనే ఉన్నాం. ఇకపోతే ఈ అంతా ఎందుకు జరుగుతున్నాయి, దేనివల్ల జరుగుతున్నాయి, ఇవన్నీ చూస్తుంటే మనకు అసలు ఈ సమాజం ఎటుపోతుంది, మనం ఎటుపోతాను, మనం ఎక్కడున్నాం, అసలు ఏం జరుగుతుంది, ఇంత విచారకరమైనటువంటి ఒక బాధ కలుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే అది మనము నోటితో ఎలా చెప్పాలో కూడా చెప్పలేని పరిస్థితి. అది మనం వర్ణించడం కూడా మనకు వర్ణాతీతం. రోజు రోజుకు అసలు మనుషులల్లో మానవత్వం అనేది లేకుండా పోతుంది. ఒక 15 ఏళ్ళ అమ్మాయి, కేవలం 10వ తరగతి చదువుతున్నటువంటి ఆ యొక్క అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్తో కలిసి కన్న తల్లిని